హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్పై ఆకతాయిలు హల్చల్ చేశారు. ఎక్స్ప్రెస్ వేపై కారులో నుంచి క్రాకర్స్ పేలుస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేందర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కారును గుర్తించిన పోలీసులు కారును నడిపిన అబ్దుల్ రజాక్, అబ్దుల్ సమీ, సయీద్ మెసిన్లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. రోడ్లపై అనవసర స్టంట్స్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజేందర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు తెలిపారు. హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్పై ఆకతాయిలు హల్చల్ చేశారు. ఎక్స్ప్రెస్ వేపై కారులో నుంచి క్రాకర్స్ పేలుస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేందర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కారును గుర్తించిన పోలీసులు కారును నడిపిన అబ్దుల్ రజాక్, అబ్దుల్ సమీ, సయీద్ మెసిన్లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. రోడ్లపై అనవసర స్టంట్స్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజేందర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తొలిమిట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు చీమల కృష్ణయ్య దంపతుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిన కృష్ణయ్య దంపతులు ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటాన్ని స్థానికులు గుర్తించి కృష్ణయ్యకు సమాచారం అందించారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న కృష్ణయ్య ఇంటిని పరిశీలించగా సుమారు 60 సవర్ల పైగా బంగారం, అరకిలో వెండి, 2,50,000 నగదు దొంగలు దోచుకున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు క్లోజ్ టీమ్స్ చేరుకొని విచారణ చేపట్టారు. పట్టణ వాసులు ఎవరైనా బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ముందుగా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఏర్పాటు చేస్తామని ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. పట్టణంలోని తోలిమెట్ల నివాసం ఉంటున్న కృష్ణయ్య గారు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సారాంశం ఏమనగా తాను 24వ తారీఖున డిసెంబర్ నెలలో తన రేణిగుంట్ల నివాసం ఉంటున్న తన కూతురు ఇంటి వద్ద కనుక గుర్తు తెలియని వ్యక్తులు 24వ తారీఖు అర్ధరాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న సుమారు 60 సవర్ల బంగారము మరియు కొంత నగదును తీసుకుని వెళ్ళినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. వెంకటగిరి ప్రజలకు పోలీసు వారిని ఇచ్చి విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా కూడా దయచేసి ఏదైనా సెలవులు కానీ రాబో నూతన సంవత్సరం సంక్రాంతి సెలవుల సందర్భంగా తాళాలు వేసుకొని నేను బయటికి వెళ్ళేటట్టయితే పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తే వారి ఇళ్ల మీద నిరంతరం బీట్ సిబ్బంది అలాగే డే బీట్, లక్కింగ్ బీట్ వాళ్ళని పెట్టేసి నిరంతరం గస్తీ ఉండేలా చూసుకుంటాము. అలాగే ఎల్హెచ్ఎంఎస్ యాప్ను ప్రతి ఒక్కళ్ళు వినియోగించవలసిందిగా ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ఈ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఒక రిక్వెస్ట్ చేస్తే ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగానే పోలీసు వారు మీ ఇళ్లలో కెమెరాలు ఇన్స్టాల్ చేసి తిరుపతిలో ఉన్న కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. దీనికి ఎటువంటి ఛార్జీలు కూడా తీసుకోరండి. ప్రతి ఒక్కరు ఈ యాప్ని వినియోగించుకొని అలాగే బయటకు వెళ్ళేటట్టయితే మాకు సమాచారం ఇచ్చినట్టయితే మేము నిరంతరం గస్తీ పెంచి తిరిగేలాగా చూస్తామండి. దీనిపై అన్నమయ్య జిల్లా అయ్యప్ప స్వాముల బస్సుకు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చెందిన 16 మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం చేస్తుండగా సంబేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా భక్తులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అయ్యప్ప భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీ నుంచి చికోటెపెక్ గ్రామానికి వెళ్తున్న బస్సు జోటో
కోమాట్లన్ పట్టణం ప్రాంతంలో అతివేగంతో అదుపు తప్పి పక్కనే ఉన్న భారీ లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా 32 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో 9 మంది పెద్దలు, ఒక చిన్నారి ఉన్నారని అధికారులు తెలిపారు. పోలీసులు 32 మంది క్షతగాతులను వివిధ ఆసుపత్రులకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు అలాగే అక్కడ గాయపడిన వారిని కూడా జాబితాను ఇప్పటికే సిద్ధం చేసి విడుదల చేశారు. అయితే క్రిస్మస్ సీజన్లో జరిగిన ఈ విషాదకర ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీ నుంచి చికోటెపెక్ గ్రామానికి వెళ్తున్న బస్సు జోటే కోమాట్లన్ ప్రాంతంలో అతివేగంతో అదుపు తప్పి పక్కనే ఉన్న భారీ లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా 32 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో 9 మంది పెద్దలు, ఒక చిన్నారి ఉన్నారని అధికారులు తెలిపారు. పోలీసులు 32 మంది క్షతగాతులను వివిధ ఆసుపత్రులకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మున్సిపాలిటీ అధికారులు గాయపడిన వారి జాబితాను కూడా ఇప్పటికే విడుదల చేశారు. అయితే క్రిస్మస్ సీజన్లో జరిగిన ఈ విషాదకర ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కెనడాలోని టొరంటోలో భారతీయులపై వరుసగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయ యువతి హిమాన్షి ఖురానా హత్య కేసు మరొక ముందే టొరంటోలో మరో విషాదం చోటు చేసుకుంది. 20 ఏళ్ల శివాంక్ అవిస్తిని దుండగుడు కాల్చి చంపిన సంఘటన కలకలం రేపింది. శివాంక్ స్కోరోబోరో యూనివర్సిటీలో లైఫ్ సైన్సెస్ విభాగంలో 3వ సంవత్సరం చదువుతున్నాడు. డిసెంబర్ 23న స్థానిక హైలాండ్ క్రీక్ ట్రైల్ వద్ద ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివాంక్ అక్కడికక్కడ మృతి చెందాడు. కాల్పుల సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి దుండగుడు పారిపోయినట్లు వెల్లడించారు. ఈ హత్య నేపథ్యంలో యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ను కొంతసేపు మూసివేశారు. ఈ సంవత్సరం కెనడాలో హత్యల సంఖ్య 41కి చేరినట్లు అధికారులు తెలిపారు. శివాంక్ మరణంపై కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టొరంటో స్కాబోరో క్యాంపస్ సమీపంలో జరిగిన ఈ కాల్పులు భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపింది. ఈ కష్ట సమయంలో శివాంక్ కుటుంబానికి అండగా ఉంటామని ఇండియా కాన్సులేట్ హామీ ఇచ్చింది. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ స్థాయిలో దాడులు ప్రారంభించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. నైజీరియాలో అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ఉగ్రవాదులు జరుపుతున్న దాడులను సహించబోమని, ఇలాంటి ఊచకోతులు ఆగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలోనే హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు. ఇక తమ హెచ్చరికలను పట్టించుకోనందుకే ఇప్పుడు ఉగ్రవాదులు పరిణామాలు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ సహించబోనని స్పష్టం చేశారు. చనిపోయిన ఉగ్రవాదులు సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నట్లు వివాదాస్పద వ్యాఖ్య చేసిన డొనాల్డ్ ట్రంప్ హింస కొనసాగితే అమెరికా దాడులు కూడా కొనసాగుతాయని హెచ్చరించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ దాడులు నిర్వహించామని, పలువురు ఉగ్రవాదులను అంతం చేసినట్లు అమెరికా సైన్యాధికారి వెల్లడించారు.
నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ స్థాయిలో దాడులు ప్రారంభించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. నైజీరియాలో అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ఉగ్రవాదులు జరుపుతున్న దారుణాలను సహించబోనని, ఇలాంటి ఊచకోతులు ఆగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలోనే హెచ్చరించినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తమ హెచ్చరికలను పట్టించుకోనందుకే ఇప్పుడు ఉగ్రవాదులు పరిణామాలు అనుభవిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ సహించబోనని స్పష్టం చేశారు. చనిపోయిన ఉగ్రవాదులు సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నట్లు వివాదాస్పద వ్యాఖ్య చేసిన డొనాల్డ్ ట్రంప్ హింస కొనసాగితే అమెరికా దాడులు కూడా కొనసాగుతాయని హెచ్చరించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ దాడులు నిర్వహించామని, పలువురు ఉగ్రవాదులను అంతం చేసినట్లు అమెరికా సైన్యాధికారి వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఉన్న కామన్ బెడ్డింగ్ సెంటర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానాస్పదంతో మహిపాల్ అనే వ్యక్తిపై కొంతమంది యువకుడు రాడ్డుతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఉదయం నుంచి రాత్రి వరకు చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం మెడిగేసి తాలూకా కేతగౌడనహల్లి గ్రామానికి చెందిన మహిపాల్గా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలో అనుమానిస్తున్న నిందితులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాసు, సురేష్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సమాచారం. అలాగే బెడ్డింగ్ సెంటర్ నిర్వాహకులు సరైన పర్యవేక్షణ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడంతోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. సర్కిల్ హిందూపూర్లోని మన అంబేద్కర్ సర్కిల్లో ఉండే సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్లో ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన సమాచారం మేరకు మహీపాల అనే వ్యక్తి 45 సంవత్సరాలు ఉంటాయి సుమారుగా, ఒక అతను చనిపోయి ఉన్నాడు. ఈ బెడ్డింగ్ సెంటర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఐడెంటిటీ తెలిసింది. కర్ణాటకకు చెందిన చంద్రబావి విలేజ్కి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చిన తర్వాత మనకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్యలో కొంతమంది చనిపోయిన మహీపాలతో వచ్చినారు. వచ్చిన వ్యక్తులు ఎవరు అని చూస్తున్నాం. నెక్స్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. హిందూపూర్లోని మన అంబేద్కర్ సర్కిల్లో ఉండే బెడ్డింగ్స్